అస్మద్గురుభ్యో నమః. పెరే తిరుమజికి పెరే వాచ్యాన్ వెల్లయ్య గారు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాన్ని చూస్తూ ఉన్నాం కదా మనం. అందులో 2వ పదిలో 7వ తిరువాయముజి, 7వ తిరుమజి తివళుం అనేటువంటి తిరుమజిలో 2వ పాసురం. ఈ తిరుమజిలో ఏమనుభవించారు ఆళ్వార్లు అంటే, తాయిమారవస్థని అనుభవించినటువంటి తిరుమజి ఈ తివళుం అనేటువంటిది. ఆ తాయిమారవస్థలో ఉన్నటువంటి ఆ తిరుమంగయ్య ఆళ్వారు తన బిడ్డ గురించి ఎలాగైతే నమ్మాళ్వార్ల యొక్క తిరువాయముజి ప్రబంధంలో కంగులుం పగలుంలో ఇవాళ తిరత్తే ఎన్ చేయన్నాయ్ అని ఈవిడ విషయంలో నువ్వేం చేయదలుచుకున్నావయ్యా అని ఎలా అయితే అక్కడ తల్లి భావనతోటి నమ్మాళ్వార్లు పాసురాల్ని అనుగ్రహించారో, అదే తీరుగా ఇక్కడ కూడా ఈవిడ విషయంలో ఏం భావించావు? உன் மனத்தால் என்ன நினைந்திருந்தாய் ఇడవెందయ్యందై పిరానే అని, ఇడవెందై ఎంద పిరానే అని తిరువిడవెందైలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళని ప్రార్థిస్తున్నారు. ఈవిడ విషయంలో నువ్వు ఏం చేయతలుచుకున్నావయ్యా అని ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెరుమాళ్ళ ఎదురుగా ఉంచి ఈవిడ విషయంలో ఏం చేయాలనుకుంటున్నావు అని ప్రార్థించేటువంటి, ప్రశ్నించేటువంటి పాసురాలు ఇవి. తాయిమారవస్థలో చెప్పేటువంటి పాసురాలు. 2వ పాటు 2వ పాసురం. துளம்படு முறுவல் தோழியற்கருளாள் துணை முலை சாந்து கொண்டறியாள் குளம்படு குவளை கண்ணினை எழுதாள் கோலனன் மலர் குழற்கணியாள் வளம்படு முன்னீர் ஒய்ய முன்னளந்த மால் என்னும் மாலினம்பொழியாள் இளம்படி ఎవளுக்கு ఎన్ నిனைந்திருந்தாய் ఇడవెందై ఎందై పిరానే. బాగుంది కదా పాసురం. ఇంకొకసారి. తుళంబడు మురువల్ తోழியற்கருளாள் துணிமுலை சாந்து கொண்டு அறியாள் உளம்படு குவளை கண்ணினை எழுதாள் கோலனன் மலர் உழற்கணியாள் வளம்படு முன்னீர் ஒய்யமுன் நடந்த மால் என்னும் மாலினம் ஒழியாள் இளம்படியவளுக்கு என் நினைந்திருந்தாய் ఇడవెందై ఎందై పిరానే. ప్రతిపదార్థం. ఇడవెందై తిరువిడవెందై ఎందు వేయించేసి ఉన్నా ఎందై మా తండ్రి అయినటువంటి పిరానే ఉపకారకుడా. తుళం అంటే ఏంటి? దానిమ్మ గింజలట. తుళం పడు మురువల్, దానిమ్మ గింజలు కూడా ఓడిపోయేటువంటి ప్రకారంగా ఉన్నటువంటి మురువల్ మందహాసమును, తోజియర్కు సకులకు అరుళాడు కృప చేయదు, తుణై జోడైనటువంటి ములై స్తనములను శాందుకొండు చందనమును పుచ్చుకొని అణియాల్ అలంకరించుకొనదు, కుళంబడు తటాకమందున్నటువంటి కువళై నల్ల కలువల వంటి కణ్ ఇణై నేత్రద్వంద్వమందు ఎഴുదాళ్ కాటుకను రాసుకోదు, కోలం నల్ మలర్ కుజర్కు అందమైనటువంటి శ్రేష్టమైనటువంటి పుష్పాలని కుంతలాలకి అణియాళ్ అలంకరించదు, వళంబడు అంటే రత్నాది సంపదలు కలిగినటువంటి మున్నీరు సముద్రము చుట్టువారుకొని ఉన్న వయ్యం భూమిని మున్ అళంద మాల్ భూమిని పూర్వము భూమిని కొలుచుకున్నటువంటి గొప్పవాడు ఎన్నుం అనును, మాల్ వ్యామోహమునకు ఇనం సదృశమైన ముషియాల్ మాటలు కలదై ఇళంబడి మృదు స్వభావము కలదునైన ఎవளுకు ఈమెకు ఎన్నెనైందిరుందా ఏమి తెలిసావయ్యా ఈవిడ విషయంలో? తిరువిడవెందైలో వేయించేసిన ఓ స్వామి, దానిమ్మ గింజల లాంటి దంతపంక్తి అలాంటి దంతపంక్తి కలిగినటువంటి ఆవిడ
తన యొక్క మందహాసాన్ని తకురాండ్లకు కుప్ర చేయదు. అంటే అలాంటి అందమైనటువంటి పలువరస నవ్వుతూ ఉంటే చక్కగా అందంగా ఉంటుంది కదా. చిరునవ్వు మందహాసాన్ని చేసినా కూడా ఆ మందహాసాన్ని కూడా చెలికత్తెలకి కృప చేయట్లేదయ్యా. చేతి సౌందర్యము కలిగినటువంటి స్తనాలని చందనంతో అలంకరించుకోదు. చిరునవ్వు లేదు, చందనంతో తన యొక్క స్తనాలని అలంకరించుకోవట్లేదు. నల్ల కలువ పువ్వుల లాంటి నేత్రద్వయంలో కాటుకు రాసుకోదు. ఆ నేత్రాలు ఎలా ఉన్నాయి? నల్లటి కలువల్లాంటి నేత్రాలు. ఆ రెండు నేత్రాలకి కాటుకని అలుముకోదయ్యా. సుందరమైనటువంటి పుష్పాలని కొప్పునందు అలంకరించుకోడు. రత్నాది సంపదలు కలిగినటువంటి సముద్రము చుట్టూ వారుకొని ఉన్న భూమిని కొలుచుతున్నటువంటి గొప్పవాడిది అంటూ ఉంటుంది. తన వ్యామోహానికి సదృశమైనటువంటి మాటలు కలదై మృదు స్వభావము కలదైనటువంటి ఈమె విషయంలో ఏమి తలసి ఉంటావయ్యా నువ్వు, ఏమి తలుస్తున్నావు నువ్వు అని స్వామి సన్నిధి యందు తల్లి తన కుమార్తె అవస్థను విన్నవిస్తూ ఉన్నది ఈ పాసురంలో. మా అమ్మాయి ఏ అలంకారాలు చేసుకోవట్లేదు, అయితే లోకాలన్నిటినీ కొలిచినటువంటి వాడు అని నీ గురించి భావిస్తూ ఉంటుంది. ఇలాంటి ఈమె విషయంలో నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు? అది ఇవளுக்கு என்னினைந்திருந்தாய் இடவெந்தை எந்தை பிரானே. இரண்டாம் பாட்டு. తొళంబు ఆడు మూరువల్. తొళంబు ఆడు మూరువల్ దానిమ్మ గింజల లాంటి పలువరస కలిగినటువంటి అమ్మాయి అదే కదా, తొళంబు అడు అన్నారు కదా. తొళంబు పడు అంటే దానిమ్మ గింజలు కూడా ఓడిపోతాయి అన్నమాట. ఎంత చక్కటి దంత పంక్తి, చక్క దానిమ్మ గింజల్లాగా ఎంత అందంగా ఉన్నాయి అంటారు కదా. అలాంటి దానిమ్మ గింజలు కూడా తుళం ఎన్ను మా తుళమాయ్ అత్తై దంత పంక్తిక్కు ఒప్పాగ చొల్లక్కడవదిరే. ఆ తుళం అంటే దానిమ్మ, అలాంటిది అత్తై దానిని దంత పంక్తిక్కు ఒప్పాగా చొల్లక్కడవదిరే. ఈవిడ యొక్క పలువరసకి ఉప్పుగా చెప్పడానికి వీల్లేదట. ఈవిడ యొక్క పలువరస సౌందర్యం ముందు దానిమ్మ గింజలు కూడా ఓడిపోయాయి అని అత్తై చొల్లిత్తాదిల్ అలా అయినా చెప్పొచ్చట. తుళం ఎన్ను పీలిక్కాంబై చొల్లుగిరదు ఎన్నూరు తమిజన్ సొన్నానాగా జీయర్ అరుడిచ్చేవారు ఎన్ను అరుడిచ్చేవారు. జీయర్ అనగానే నంజీయర్ గారు ఏమని తుళం అంటే దానిమ్మ అని, దానిమ్మ గింజలని కూడా ఓడించేటువంటి పలువరస సౌందర్యము అని ఒక అర్థము చెప్పుకోవచ్చు. లేదా పీలిక్కాంబై అంటే నెమలి పింఛానికి వెనక భాగం తెల్లగా ఉంటుందట. ఆ తెల్లగా ఉన్నటువంటి అని అంటే అంత తెల్లటి దంత పంక్తి అని చెప్పడం ఒక తమిళాయన చెప్పేవారని నందీరు గారు అనుగ్రహిస్తూ ఉండేవారని. వెన్మయ్యై పత్త చొల్లలామిరే, వెన్మయ్యై పత్త చొల్లలామిరే. దంత పంక్తి అంటే తెల్లగానే ఉంటుంది కనుక ఆ తెల్లదనాన్ని బట్టి ఆ రీతిగా చెప్పచ్చు కదా అని. పడుగయ్యావదు ఉండాగయ్యాయ్ తుళం తోత్తుమ్మురువల్. పడుగై ఆవదు అంటే ఓడిపోయినటువంటివి అన్నారు కదా, అంటే ఉండాగయ్యాయ్ తుళం తోత్తుమ్మురువల్. ఆ తుళం దానిమ్మ గింజలను కూడా ఓడించేటువంటి చిరునవ్వు, అది మందహాసం. ఇత్తై కండవారే అదు స్మృతి విషయమా అక్కయే. ఇత్తై కండవారే దీనిని చూడగానే, ఈ దానిమ్మ గింజలను చూడగానే అదిగో ఆవిడ పలువరస, దానిమ్మ గింజలు ఓడిపోయాయి కదా, ఇత్తై ఈ పలువరసని చూడగానే పలువరసని చూడగానే దానిమ్మ గింజలు గుర్తొస్తాయి, దానిమ్మ గింజలని చూడగానే ఈ పలువరస గుర్తొచ్చేటట్లుగా కదా ఉంటుంది. అన్నికే లేదు ఈ రెండు ఒక స్మృతి ఆగ ఇత్తై కండవారే అది స్మృతి విషయమాక్కై అన్నికే పడుగయ్యావదు అజిగయ్యాయ్ ఇమ్మురువలుక్కు తోర్కుంబడియై చొల్లిత్తాదల్. పడుగయ్యావదంటే అజిగయ్యాయ్ నశింప చేయడం ఏమిటి? ఇమ్మురువలుక్కు తోర్కుంబడియై చొల్లిత్తాదల్. ఈ మురువలుక్కు తోర్కుంబడి ఈ చిరునవ్వుకి అవి ఓడిపోయిన ప్రకారము చెప్పినట్లుగా అయినది అని
ఇరెండు వగయ్యాలం ఉపమానం సొల్లువరుగడిరే. అదే చెప్పుకున్నాం కదా, ఈ చిరునవ్వు చూడగానే దానిమ్మ గింజలు గుర్తొస్తాయి, దానిమ్మ గింజలను చూడగానే ఈవిడ పలువరస గుర్తొస్తుంది. అలా ఈ తుళంబు తుళంబు పడు మురువల్ అని ఆ పదంతో దానిమ్మ గింజల యొక్క సౌందర్యాన్ని కూడా ఓడించినటువంటి దంత పంక్తి సౌందర్యం మా అమ్మాయిది అని అన్నికే. అది అయిపోయింది కదా. ఇరెండు వగయ్యాలం ఉపమానం సొల్లువరుగడిరే, రెండు రీతులుగాను ఉపమానం చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు కదా అని. తోழியர்க்கு அருளால் தாய்மாறு முன்பு தன் விருப்பாலே ஸ்மிதம் பண்ணாளே, இனி நாயகனுக்கு సర్వస్వమ్మాయి ఇరుపదుం ఇరుదానేయిరే. తోழியர்க்கு అరుளால், తాయిమారు మున్బు, చెలికత్తుల విషయంలో ఈవిడే తన చిరునవ్వునే చూపించట్లేదు. ఎంచేత తాయిమారు మున్బు, తాయి ఎదుట తల్లి ఎదుట తన వెరుప్పాలే, తన యొక్క వెరుప్పు తెల్లదనము ఏమిటి, పాలిపోయినటువంటి శరీరం అన్నట్లుగా. అలా ఆ విశ్లేష వ్యసనంలో ఉన్నటువంటి ఆవిడ స్మితం పన్నాడే, చిరునవ్వు నవ్వదు కదా. ఈయన అంచేత ఆ పలువరుస సౌందర్యాన్ని ఎవరికి చూపించట్లేదు మా అమ్మాయి. ఈయన నాయకనుకు సర్వస్వమా ఇరుపదు ఇరుదానేయిరే. మరి నాయకుడికి సర్వస్వమైనటువంటిది ఆ చిరునవ్వే కదా, కానీ దాన్ని ఎవరికి చూపించట్ల మా అమ్మాయి అని. కాంతస్మిత ఎన్ను అవన్ ఈడు కొడుమదిరే. కాంతస్మిత అందమైనటువంటి చిరునవ్వు. ఇదిగో కిందిచ్చారు, కాంతస్మిత లక్ష్మణ జాతహాస త్వాం ఆహ హసిత బహువాక్య జాతం అని. ఎలా సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఆ వనవాస సమయంలో ఉన్నప్పుడు ఆ గోదావరి తీరంలో సీతాపిరాటికి రామచంద్రుడికి ఏదో పోటీ వస్తే ఆ పోటీలో గెలిచినటువంటి ఆ సీతాపిరాటి యొక్క నవ్వు ఎలా ఉన్నది, కాంతస్మిత అందమైనటువంటి చిరునవ్వు అని చెప్పినట్టుగా నాయకుడైనటువంటి వాడికి సర్వస్వము ఆ నాయకురాలు యొక్క చిరునవ్వే కదా. కానీ మా అమ్మాయి నాయకునుకు సర్వస్వమా ఇరుప్పదు ఇరుదానేరే, కాంతస్మిత ఎన్ను అవన్ ఈడు పడుమదిరే. ఆయన ఈడుపడేలాగా చేసేటువంటిది ఈ చిరునవ్వే కదా. అది వేయిరే తోజు మార్కు జీవనం, ఆ చిరునవ్వే చెలికత్తెలకి జీవనం. అలాంటి ఆ చిరునవ్వుని చెలికత్తెల దగ్గర కూడా ఇవ్వటం లేదు. ఆహా తన్ కై పాతిరుక్కిర తోజు మారై పట్టిని కొళ్ళా నిన్నాళ్. అంచేత ఈవిడని గురించే ఆశించి ఎదురు చూస్తూ ఉన్నటువంటి తోజుమారే చెలికత్తెలని పట్టిని కొళ్ళా నిన్నాళ్. ఈవిడ చిరునవ్వే వాళ్ళకి ఆహారం. అలాంటిది ఈవిడ చిరునవ్వు లేకపోతే అది వాళ్ళకి ఉపవాసం లాంటిదే. అలా చెలికత్తెల దగ్గర కూడా ఈవిడ చిరునవ్వు నవ్వటం లేదు. ఎలాంటిది ఈ చిరునవ్వు అంటే నాయకుడికి సర్వస్వమైనటువంటిది. దానిమ్మ గింజల సౌందర్యాన్ని కూడా తోలనాడేటువంటిది. అంతేకాదు ఆ నెమల పింఛపు తోక వలె తెల్లగా ఉన్నటువంటి పలువరస. ఆవిడ పెద్దలు తల్లి వద్దేమో చిరునవ్వు లేదు, ఎందుకు వెరుప్పాలే దుఃఖంతో ఉండటం చేత. అలాంటిది చెలికత్తెల దగ్గర కూడా ఆ చిరునవ్వు లేదు మా అమ్మాయికి. అంచేత తన కైపాతిరుక్కిర తోజు మారై పట్టిని కొళ్ళా నిన్నాడు. అదిగో తన కైపాతిరుక్కిర, ఈవిడ మీదే ఆధారం, జీవనమానపడియే ఉపాధిక్కిరారు. అంటే తోజేర్కు అరుళాల్ జన్ను తోజుమారుడే ధారకత్తే అజిస్తాల్ జన్ను ప్రకరణ తుక్కుచ్చేరా. ఈ ప్రకరణానికి తగినట్లుగా ఏమిటి, ఈ చెలికత్తెలైనటువంటి వాళ్ళకి ధారకమైనటువంటిది ఈ చిరునవ్వు. అలాంటిది ధారకమైన చిరునవ్వు లేకపోతే వాళ్ళకి ఉపవాసాలే కదా. అలాగా అజిత్తాల్ జన్ను అలా ఉంటోందయ్యా మా అమ్మాయి అని. ఇవల్ நாயகன் ஓட்டை சம்சேஷத்தால் வந்த ஹர்ஷம் தோத்த ஸ்மிதம் பண்ணினால் அதுவே தாரகமாயித்து அவர்கள் இருப்பது. ఇదిగో ఈవిడ నాయకన్ ఓట్టై సంశేషత్తాలే, నాయకుడితోటి కలవటం వల్ల కలిగినటువంటి ఆ ఆనందం కనపడేలాగా స్మితం పండినాల్, చిరునవ్వు నవ్వినట్లయితే అదువే ధారకమాయిత్తు అవர்கள் ఇరుప్పదు. అప్పుడు ఆవిడ నాయకుడితో చేరి ఈ నాయకురాలు ఉన్నప్పుడు ఆ ఆనందంలో ఈవిడ చిరునవ్వు నవ్వితే అది వాళ్ళకి ధారకం.
అలా కాకపోతే వాళ్ళకి ఉపవాసపు రోజులే కదా అని తోణై మూలై ఇత్యాది. చిరునవ్వు విషయంలో పరిస్థితి అది. తోణై మూలై ఇత్యాది నాయకనయ్యం పట్టిని కొల్లా నిన్నాళ్ళు. నాయకనయ్యం ఇంకా ఎలాగా? తోణయము నాయకుని చెలికత్తెలని చిరునవ్వు లేకపోవటం చేత చెలికత్తెలకి ఉపవాసపు రోజులు. అలా నాయకుడికి కూడా ఉపవాసమేనట ఈవిడ పరిస్థితి ఏమిటి? నాయకనయ్యం పట్టిని కొల్లా నిన్నాళ్ళు. ఎంచేత నాయకుడికి ఏమిటండి ఉపవాసం? తోణై మూలై புறம்பு உபமானம் எண்ணிக்கே தன்னில் தான் ஒப்பாக சொல்ல வேண்டும்பడి ఇరుక్కిర ములైగల్. ఆ స్థనాలు రెండు ఎలాంటివి? ఒకదానితో ఇంకొకటి ఉపమానం చెప్పాలంటే ఆ రెండిట్లో దీనికి ఉపమానం తగినటువంటిది అది అంటే కుడివైపు స్థనానికి తగినటువంటిది ఎడమవైపు స్థనము, ఎడమవైపు స్థనానికి తగినటువంటిది కుడివైపు స్థనము అని వాటిల్లో ఒకదానికొకటి ఉపమానంగా చెప్పాలే తప్ప లోకంలో ఇంకే వస్తువుని కూడా ఉపమానం పురంబు ఉపమానం ఇన్నిక్కే తన్నిల్ తాను ఒప్పాగా బయట ఉపమానాలు ఏమీ చెప్పడానికి వీల్లేనట్లుగా ఉపమాన రహితంగా ఉండేటువంటివి తన్నిల్ తాను ఒప్పాగా తానులో ఒకదానికొకటి సరైనట్టుగా చొల్లవేండుంబడి ఇరుక్కిరములైగల్ అలా చెప్పేటట్లుగా ఉన్నటువంటి ఆసనాలు. అందుచేత నాయకనయ్యం పట్టిని కొల్లా నిన్నాడు. ఆ నాయకుణ్ణి కూడా ఉపవాసం ఉంచుతోంది. ఎలాగా? చాందుకొండు అడియాళ్ ఇవల్ అవన్ వరవై ఉద్దేశిత్తు ములైగళే చాందుకొండు అలంకరిక్క పుక్కాలిరే ఇవళుక్కిదు అపేక్షితమాగాదే ఎండు అవనుక్కు కించిత్ కరిక్కైగా అవకాశం ఉళ్ళదు ఆగయ్యాలే అవనుక్కు అవకాశ ప్రధానం పన్నుగిరిలల్. చాందుకొండు అణియాళ్ ఆ రెండు స్థనాలకి కూడా చందనము రాసుకోవట్లేదట ఆ అమ్మాయి. ఎందుకని? ఇవల్ అవన్ వరవై ఉద్దేశిత్తు ములైగళ్ళు చాందుకొండు అలంకరిక్క పుక్కాలిరే ఆయన యొక్క రాకని ఆశించి ఈ రెండు స్థనాలకి కూడా చందనంతో అలంకరించుకోవడానికి ప్రవేశిస్తే కదా ఇవలిక్కుదు అపేక్షితం ఆగాదేయన్ను. ఆవిడేదో కొంచెం రాసుకుంటే అప్పుడు ఆయన వచ్చి ఏమిటిది నీ తిరుమేని సౌందర్యానికి తగినట్టుగా కదా నువ్వు రాసుకోవాలి, ఇలా నా రాసుకోవటము అని ఆయన ఏదో సరిచేయటం మొదలు పెడతారట. అలా ఇవల్ ఎన్ను అవనుక్కు కించిత్ కరిక్కైగా అవకాశం ఉండదు. అలా ఈవిడ రాసుకోవాలని ఏదైనా ప్రయత్నం చేసి ఆ చందనాన్ని ఆ రెండు స్థనాలకి అలంకరించుకుంటే రాసుకుంటే అప్పుడు ఆయన వచ్చి ఏ వేసిగా కాదు కదా, ఇలా కదా రాసుకోవాలి, నీ యొక్క తిరుమేని మృదుత్వానికి సౌందర్యానికి తగినట్లుగా ఉండద్దా అని ఏదో కొంచెం దాన్ని సరిచేయటం అనేటువంటిది మొదలు పెడతాడు ఆయన. అందుకని అవనుక్కు కించిత్ కరిక్కైకు అవకాశం ఉండదు. అలా ఆవిడ రాసుకుంటే ఆయన ఏదన్నా కొంచెం కైంకర్యం ఈవిడికి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆగయ్యాలే అవనుక్కు అవకాశ ప్రధానం పన్నుగిరిల. అంచేత ఆవిడ చందనమే రాసుకోవట్లేదు కదా, అందుకని ఆయనకు కూడా కైంకర్యం చేసే అవకాశం ఇవ్వట్లేదు. అంచేత ఆయనకి కూడా పట్టిని రోజులే అంటే ఉపవాసపు రోజులే అని పట్టిని అవనుక్కు అవకాశ ప్రధానం పన్నుగిరిరల్ కులం ఇత్యాది అరక్కాయత్తిల్. ఇంకా ఏమిటి? ఇప్పుడు నాయకుడికి అవకాశం లేదు కైంకర్యం చేయటానికి, ఆయనకి ఉపవాసపు రోజులు, చెలికత్తెలకి ఉపవాసమే. ఎందుకని? చిరునవ్వు చూస్తే వాళ్ళు ధరించి ఉంటారు, ఆ చిరునవ్వు అనేది లేకపోవటం వల్ల వాళ్ళకి ఉపవాసపు రోజులే. కులం ఇత్యాది అరక్కాయత్తిల్ నిన్ను అలరంద కువళై పోన కண்களை మంగళార్థమాగ అంజనం కొండు అలంకరిక్కిరల్. అరక్కాయత్తిల్ అంటే నిండుగా అంటే అరక్కాయత్తులు అంటే ఎప్పుడూ ఎండిపోనటువంటి సరస్సు అట అది. అలాంటి ఆ సరస్సులో పుట్టినటువంటి నిండు అలరంద కువళైపోన కండనే అంటే పరిపూర్ణంగా ఎప్పుడు జలము ఉండేటువంటి ఆ కొలనులో పుట్టిందనుకోండి, ఆ తామర చక్కగా పుష్టిగా బలంగా వికసించి ఉంటుంది కదా. అలాంటి కువళైపోన కంగళే కలువల లాంటి నేత్రాలని మంగళార్థమాగ అంజనం కొండు అలంకరిక్కిరల్. మంగళార్థం ఈవిడ కాటుకు పెట్టుకునేదే ఎందుకండి? మంగళార్థమాగా. కానీ ఇప్పుడు మంగళార్థమాగా కూడా అంజనం కొండు అలంకరిక్కిరల్. అంజనం
కాటుకను అసలు అలంకరించుకోవట్లా. ఎలాంటి నేత్రాలు మా అమ్మాయివి, అదిగో ఎప్పుడు ఎండిపోనటువంటి సరస్సులో పుట్టిన కలువ లాంటి నేత్రాలు కలిగినటువంటి అమ్మాయి. ఆ నేత్రాలకి కాటుకతో చక్కగా అలంకరించుకోవాలి కదా. కానీ మంగళార్థమాగా అంజనం కొండు అలంకరిక్రియలు. మంగళార్థం ఒక స్త్రీ కాటుకతో అలంకరించుకుంటోందంటే అది మంగళార్థం. అలాంటి మంగళార్థంగాను అలంకరించుకోవట్లేదు. ఇంకొక కారణం ఏమిటట, ఆవిడ నేత్రాలు సహజంగానే కాటుకతో అలంకరించుకున్నట్టుగా ఉంటాయట. ఎంచేత రత్నాకరంబోలే గుణాకరమాన వస్తువై అనుభవిక్కిర కన్నాకయ్యాలే ఒండుకొండు అలంకరిక్క వేండావిరే. రత్నాకరంబోలే, రత్నాలకి ఆకరం ఏమిటది? సముద్రం. అంటే రత్నాలకి వాసస్థానం అండి అన్నట్లు, రత్నానికి ఆకరాలన్నట్టుగా సముద్రాన్ని పరమాత్మ లాంటి వాడు గుణాకరమాన వస్తువై అనుభవిక్కిర కన్నాకయ్యాలే, గుణాలకి ఆకరమండి ఎవరు? పెరుమాళ్ళు అని చెప్పినట్టుగా ఆయన్ని అనుభవించినటువంటి నేత్రం కావటం చేత ఒండుకొండు అలంకరిక్క వేండావిరే. ఇంకొకటి ఏదో కాటుక తెచ్చి అలంకరించుకోవలసిన అవసరం లేదట. ఆయనది ఎలాంటి తిరుమేని? మయ్యాన తిరుమేని, నల్లటి తిరుమేని కదా. ఆ నల్లటి తిరుమేని కలిగినటువంటి పరమాత్మని అనుభవించి అనుభవించి సేవించి సేవించి ఈవిడ నేత్రాలు కాటుక పెట్టుకోకుండానే, కాటుకతో అలంకరించుకోకుండానే కాటుక పెట్టుకున్న నేత్రాల వలె నల్లగా ఉన్నాయట ఆవిడవి. ఈని అంజనం కొండు అలంకరిప్పదు మంగళార్థమాగవిరే. అయితే ఆయన్ని సేవించి సేవించి ఈవిడ నేత్రాలు నల్లబడి ఉండొచ్చు, కానీ కాటుకను పెట్టుకునేది ఎందుకండి? మంగళార్థం కదా, మరి అలా పెట్టుకోవాలి కదా. అంటే ఇవల్ అంజనత్తాలే అలంకరి కుప్పుగుమందిరే అవనుక్కు కించిత్ కరిస్తానాగా అవకాశం ఉండదు. ఇవిడ అంతేకాదు, ఈవిడేదో ఆ కాటుకతో అలంకరించుకుంటే ఆయనకి ఏదో కించిత్ కరిత, ఏ కొంచెమో కైంకర్యం చేయడానికి అవకాశం లభిస్తుంది ఆయనకి. ఎలాగా? ఈవిడ ఆయన వస్తానన్న సమయం అయిపోయింది, రాలేదు, ఆలస్యం అయిపోయింది. అప్పుడు వచ్చాడు, నాయకి కోపంగా ఉన్నది, ఆయన వచ్చి ఏదో పలకరించాలనుకుంటాడు. ఈవిడ అటు ఇటు చూస్తుందే తప్ప, అటు ఇటు వెళ్తుందే తప్ప ఈయనని పలకరిస్తే పలికే ఉద్దేశంలో లేదు నాయకి. అప్పుడు ఏం చేస్తాడు? ఈవిడికి దగ్గరగా వస్తాడట. ఆ వచ్చినటువంటి ఆయన ఏం చేస్తాడు? ఇదిగో ఈ నేత్రాల దగ్గర మరి ఏదో రీతిగా పలకరించాలి కదా ఈవిడ్ని. ఆవిడ కోపం పోగొట్టాలి అంటే ఏం చేస్తాడట? దగ్గరగా వస్తాడట. వచ్చి ఇలానా కాటుక దిద్దుకునేది నేత్రాలకి? ఇదిగో చూసావా ఈ ప్రాంతంలో ఎలా ఎంత వెడల్పుగా అయిందో, ఎంత వంకరగా పెట్టుకున్నావో నువ్వు కాటుక అని ఆ కాటుకని సరిదిద్దుతాడట ఆయన. కాటుక చక్కగా కాటుక పెట్టుకున్నటువంటి నేత్రాలకి కాటుక పెట్టుకుంటే ఆ కాటుక రేఖలని సరిదిద్దుతాడట ఆయన. మరి ఈవిడ మంగళార్థమైనా పెట్టుకోవాలి, కానీ పెట్టుకోవట్లేదు. అలా పెట్టుకోకపోవటం వల్ల ఆయనకి అలంకరిక్కు పుగుమన్నిరే అవనకు కించిత్కరిత్తనాగా అవకాశం ఉండదు. అది సేగిరిల అలా ఆయనకి అందులో కూడా ఆ కైంకర్యాన్ని కూడా ఇవ్వట్లేదు ఈవిడ. కోలం ఇత్యాది. ఇంకా అందుకనే ఆయనకి అన్ని ఉపవాసాలే, అంతే కదా. పైన చందనము రాసుకోవట్లేదు. ఇప్పుడు మంగళార్థం కూడా కాటుకతో అలంకరించుకోవట్లేదు. ఇంకా పుష్పాలంకారం కోలం ఇత్యాది. కలంబక నల్లదు తనిపూచూడ పురాదొక్కుజలై పుష్పం కొండు అలంకరిక్కిరిరల్. కదంబమాలని తప్ప విడిగా ఒకే రకమైన పుష్పాలతో కట్టినటువంటి మాలనే అలంకరించుకోదట ఆవిడ. అలాంటి ఆవిడ కలంబకన్ అల్లదు తనిక్క పుగుమన్ని తని పూచుడ పొరాద కొజలై. విడివిడిగా ఒక మల్లెమాలో, విరజాజుల మాలో, ఇంకొక మాలో ఏదో విడివిడి పుష్పాల మాల అనుకోండి, సన్నజాజుల మాలో, అలాంటివి అంగీకరించవట ఆవిడ కేశపాశాలు. ఎలాంటి కదంబమాల అయితేనే పెట్టుకుంటుంది ఆవిడ. అలాంటి కుజలై పుష్పం కొండు అలంకరిక్కిరిల. అలాంటి ఆవిడ కేశాలలో పుష్పాలతోటి అలంకారం చేసుకోవట్లేదు. వాసం చేయి పూంకుజలా ఆగయ్యాలే పుష్పం కొండు అలంకరిక్క వేండావిరే. వాసం చేయి పూంకుజలాల్ ఆగయ్యాలే. ఆవిడ పుష్పాలతో అలంకరించుకున్నందువల్ల ఆ కేశాలకి ఆ పరిమళం రావటం కాదండి, ఆ పుష్పాలకే పరిమళాలను ఇచ్చేటువంటి కేశాలవి.
వాసంసై పూంకుశలాలు, పరిమళించేటువంటి కేశపాశాలు కలిగినటువంటి ఆవిడ. పుష్పం కొండు అలంకరిక్క వేండావిరే. మనం తల్లో పుష్పాలు ఎందుకు పెట్టుకుంటాము? మన యొక్క శిరోజాలకి పరిమళం రావటం కోసం. కానీ ఈవిడే వాసంసై పూంకుశలాలు కదా, అందుచేత పుష్పం కొండు అలంకరిక్క వేండావిరే. ఇంకొక వేరే పరిమళించేటువంటి పుష్పాలు, పరిమళం కలిగిన పుష్పాలతోటి ఈవిడ అలంకరించుకోవక్కర్లేదండి. మంగళార్థమాగా పుష్పం కొండు అలంకరిక్కిరిళల్. పోనీలేండి, పరిమళం కోసమైతే అక్కర్లేదు, మంగళార్థంగా ఒక స్త్రీ మంగళార్థం పెట్టుకుంటుంది కదా పుష్పాలు, అలా పెట్టుకోవచ్చు కదా, అలా కూడా అలంకరించుకోవట్లేదు మా అమ్మాయి. నాయకన్ విరుంబి ఇరుక్కుం ఇడంగళై ఇవள் అలంకరియా తొழிగయ్యావదు. అవనుடைய ధారక ద్రవ్యத்தை విలక్కుగయ్యిరే. నాయకుడైనటువంటి వాడు కోరుకునేటువంటి ఈ విషయాలన్నిటినీ కూడా ఇవள் అలంకరియా తొழிగయ్యావదు. ఇవిడ అలంకరించుకోకుండా ఉన్నది అంటే ఏమిటి చెప్పారు? మొదట ఆ వక్షోజాలకి చందనం రాసుకోవట్లేదు, నా కాటుకతోటి నేత్రాలని అలంకరించుకోవట్లేదు, పుష్పాలతోటి ఆ శిరోజాలను అలంకరించుకోవట్లేదు. ఇవన్నీ ఎలాంటివి? నాయకుడు కోరుకునేటువంటివి. ఇవిడ చక్కగా కాటుకతో అలంకరించుకుంటే ఆయనకు ఆనందం, శిరోజాల్లో పుష్పాలతో అలంకరించుకుంటే ఆయనకు ఆనందం, వక్షోజాలకి చందనం రాసుకుంటే ఆయనకు ఆనందం. ఎందుకు ఆయనకి? అలా ఆవిడ అలంకరించుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిచేసి ఒక కైంకర్యాన్ని పొందొచ్చు. ఆవిడకి ఏదో కొంచెం కైంకర్యం చేశాననే ఆనందం, అదే ఆయనకి ధారకం. అంచేత ఇవள் అలంకర్యాదొழிగయ్యావదు. అవనుடைய ధారక ద్రవ్యத்தை విలక్కయ్యే. ఆయనకు ధారక ద్రవ్యాన్ని ఈవిడ అడ్డగించినట్లేదు, ఈవిడ అలంకరించుకోకపోవటం వల్ల. వళం పడుం ఇత్యాది సర్వసాధారణమాన రక్షణத்தை பண்ணுவன் ఎన్నడవిలే నెజుగురా నిగిద ఇరా నిన్నాన్. ఎలాంటి వాడైనా వళంపడు, పాసరంలో చూడండి 3వ లైన్లో, వళంపడు మున్నీర్ ఒయ్యం మున్ అలంద మాల్. వళంపడు మున్నీరు అంటే నీరు, సముద్రం. వళం అంటే కనుక వళంపడు అంటే కనుక సముద్రం అని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చని. సముద్రము చేత చుట్టబడినటువంటి భూమండలాన్ని మొత్తాన్ని వయ్యం మున్ అలంద, పూర్వము కొలిచినటువంటి మాల్. వ్యామోహశీలండి ఆయన. అయితే ఈవేళ ఏమైపోయింది? మా అమ్మాయిని మాత్రం రక్షించే ప్రయత్నంలో లేదు. ఎలాంటి వాడైనా సర్వసాధారణమాన రక్షణத்தை பண்ணுமவன். ఆయన రక్షణ విషయంలో సర్వసాధారణం, అందరికీ రక్షకుడు ఆయనే కదా. అలా సర్వసాధారణమైనటువంటి రక్షణ చేసే ఆయన ఎన్నడవిలే నెగిద ఇరా నిన్నాన్. నా విషయంలో దానికి ఉద్యుక్తుడుగా లేడండి, నన్ను రక్షించేటువంటి ఉద్దేశంలో ఉన్నట్లుగా అనిపించట్లేదు. వళంపడు మున్నీరు. వళంపడు మున్నీరు అంటే విలువైనటువంటి రత్నాల లాంటి వాటికి వాసస్థానము. మున్నీరు అంటే సముద్రం, 3 రకాల జలాలు కలిసినటువంటి సముద్రం. ఓట నీరు, ఆత్తు నీరు, వర్షపు నీరు. అంటే ఓట జలము, నదీ జలము, మేఘ జలము అంటే వర్షాలు పడినప్పుడు పడేటువంటి జలం. అలా 3 రకాల జలాలు కలిసింది కనుక దానికి మున్నీరని పేరు. కానీ సర్వసాధారణమాన రక్షణத்தை பண்ணுவன் ఎన్నడవిలే నెగవిరా నిన్నా. సర్వసాధారణం, మరి లోకాలన్నిటినీ కొలిచినటువంటి వాడు కదా, వ్యామోహశీలి కదా. అలాంటి ఆయన ఈ లోకంలోకి నేను రానా? కానీ నా విషయంలో మాత్రం నెగిదైరా నిన్నా. ఇది నన్ను రక్షించడానికి మరి నా దగ్గరికి రావటం లేదు కదా. వళంపడు మున్నీర్ రత్నాకరం ఎన్నుదల్. వళంపడుం వయ్యం ఎన్ను వసుమతి ఎన్నుదల్. వళంపడుం అంటే రత్నాకరమైన సముద్రము అని చెప్పచ్చు, రత్నాలతో నిండినటువంటి సముద్రము అని చెప్పచ్చు. లేదా వళంపడుం అంటే వసుమతి, విలువైనటువంటి వస్తువులతో కూడినటువంటి భూమి అనొచ్చు అని. మాల్ ఎన్నుం తన్నుடைய రక్షవర్గத்தினுடைய రక్షణத்தில் పిచ్చేరి ఇరుక్కుమవన్. మాల్ వయ్యం మున్ను అలంద మాల్. మాల్ అంటే వ్యామోహశీలి. ఏమిటి ఆయనకున్నటువంటి వ్యామోహం అంటే తన్నుடைய రక్షవర్గத்தினுடைய రక్షణத்தில் తన చేత రక్షించబడవలసినటువంటి రక్షవర్గం విషయంలో ఎప్పుడు వీళ్ళని రక్షిద్దామా అనేటువంటి వ్యామోహం. ఆ వ్యామోహంతో
పిచ్చేరి ఇరుక్కుమవన్. పిచ్చి, అదో పిచ్చండి. ఏమిటి ఈయనకు పిచ్చి? అందరినీ రక్షించడమే పిచ్చండి అనేటట్టుగా ఉండేటువంటి వాడు. అలాంటిది ఈ వ్యక్తి వన్నయ్యం ఉపేక్షిత్తిరా నిన్నాన్. అలా అందరి విషయంలో అందరినీ రక్షించడంలో పిచ్చెత్తి ఉండేటువంటి ఆయన, అంటే వ్యామోహం కలిగి, పిచ్చేరి అంటే వ్యామోహం, ఈయన రక్షించకుండా ఉండలేడు అనేటువంటి వ్యామోహం కలిగిన ఆయన ఈ వ్యక్తి వన్నయ్యం ఉపేక్షిత్తిరా నిన్నాన్. ఇదిగో మా అమ్మాయిని ఒక్కదాన్నే ఉపేక్షిస్తూ ఉన్నాడండి. మాల్ మోజియాల్. అసలు మా అమ్మాయి ఎలాంటిదో తెలుసా? మాల్ ఇనం ఒజియాల్. మా అమ్మాయి కూడా ఒక పిచ్చి. అంతేకాదు ఇనం ఒజియాల్, ఇనం మధురమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. తన్నుடைய వ్యామోహత్తుకు చేరంద పేచ్చైవడయ్యవల్. ఆయన వ్యామోహానికి తగినటువంటి తన్నుடைய వ్యామోహం, ఆవిడికి ఆయన విషయంలో వ్యామోహం ఉన్నది కదా ఈవిడ కూడా, అందుకని ఈవిడ కూడా మాలు. అలాంటి ఆ వ్యామోహానికి తగినటువంటి పేచ్చైవడయ్యవల్ మాటలు కలిగినటువంటి ఆవిడ ఎంత వ్యామోహం అంటే, వ్యామోహం ఒజిందు పురప్పట్టు అది సొల్లానా పోలే ఇరుక్కై. ఈవిడలో ఉన్నటువంటి వ్యామోహమే బయటికి వచ్చి ఒక ఆకృతి తాల్చి అదే మాటలలాగా మారితే ఎలా ఉంటుందో అలాంటి మాటలు. అంటే వ్యామోహమే ఒక ఆకృతి తాల్చినట్లుగా ఉన్నటువంటి పలుకులు మా అమ్మాయివి. ఎలా? కృష్ణ తృష్ణ తత్వం అని నమ్మాల వాళ్ళు అన్నట్లుగా, అంటే కృష్ణ పరమాత్మ విషయంలో ఉన్నటువంటి తృష్ణే ఒక ఆకృతి తాలిస్తే ఎవరండి? నమ్మాలి వారు అని చెప్పినట్టుగా ఈవిడ కూడా వ్యామోహం ఒజిందు పురప్పట్టు, అది ఒక మార్గం పట్టుకొని బయటికి వచ్చి అది సొల్లానా పోలే, ఆ వ్యామోహమే మాట్లాడితే ఎలా ఉంటుంది అలాంటి మాటలు మా అమ్మాయివి. మాలినం వజియాలి, అలా వ్యామోహం పండించేటువంటి మాటలు మా అమ్మాయివి. ఇళంపడి ఇవళుక్కు ఇళైదాన పడియుడయ్య ఇవళుక్కు, ఇళైదాన పడియుడయ్య ఇవళుక్కు. ఇళై చిన్న అమ్మాయి మా అమ్మాయి. ఇళై చాలా మృదు స్వభావురాలు, అంటే మృదు స్వభావయ్యాన ఇవళుక్కు, మృదు స్వభావము కలిగినటువంటి మా అమ్మాయికి. ఇళై అంటే కనుక మృదు స్వభావం అట. ఇళైదాన పడియుడయ్య ఇవళుక్కు అంటే మృదు స్వభావయ్యాన ఇవళుక్కు. ఉమ్ముడయ పక్కలిల్ నిన్నుం పిరిత్తు 10 மாசம் அசோக வணிகையிலே வைத்த விடத்திலும் பின்னையும் தத்தஸ்யாயன்னு இருந்தவள் పడియల్లాద మార్ధవத்தை ఉడయ్య ఇవళుక్కు. ఎంత మృదు స్వభావమో తెలుసా? ఆ సీతాపిరాటి స్వభావం లాంటి స్వభావం కాదండి మా అమ్మాయిది అంటోందట తల్లిగారు. ఈ మాట వినగానే ఆయన అడిగాట, ఏంటేంటి సీతాపిరాటి స్వభావంతో ఎందుకు పోలుస్తున్నావు నువ్వు ఇప్పుడు? నిన్నేమో ఇంత క్రితమేమో పెరియ పిరాటి కంటే చాలా అందగత్తె మా అమ్మాయి అన్నావు, ఇప్పుడేమంటున్నావు? ఆ సీతాపిరాటి లాంటి స్వభావం కాదండి మా అమ్మాయిది, చాలా మృదు స్వభావి అంటున్నావు. ఇదెలాగా? అవునయ్యా, ఏమిటది? ఉమ్ముడయ పక్కలిల్ నిన్ను పిరిత్తు 10 மாசம் అను అశోకవనికయ్యిలే వైత్త విడత్తిలం. నిన్ను నేనండి ఎడబాసే 10 మాసాల కాలం అశోకవనిలో ఉన్నప్పటికీ కూడా పిన్నయ్యం తత్తస్యాయన్ను ఇరుందవల్ పడి అల్లాద మార్ధవత్తే. అదిగో ఆ తర్వాత అప్పుడు వచ్చాడు సిరి తిరువడి, కలిశాడే అమ్మా. ఏమిటి అన్ని మాట్లాడిన తర్వాత నా భుజాల మీద కనుక ఎక్కావంటే 10 నిమిషాల్లో ఈ సముద్రాన్ని దాటిస్తానమ్మా, రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి చేరొచ్చు అని హనుమ ప్రార్థిస్తే ఏం చెప్పింది? శరైస్సు సంకులాంకృత్వ శరైస్సు సంకులాంకృత్వ ఏమన్నది? ఏమయ్యా హనుమ, అది నా స్వరూపం కాదు, రావణాసురుడికి తగినట్లుగా రావణాసురుడికి శిక్ష వెయ్యాలి కదా రామచంద్రుడు చేయాల్సిన పని రామచంద్రుడే చెయ్యాలి, నువ్వు చేయాల్సిన పని నువ్వే చెయ్యాలి, రావణాసుడు చేయాల్సిన పని రావణాసుడే చెయ్యాలి తప్ప. కాబట్టి తత్తస్య సంభవేత్, ఆ రాముడే వచ్చి రావణాసుడి విషయంలో బాణాలని వేసి ఆయన్ని సంహరించిన తర్వాత కదా నన్ను రక్షిస్తే అది ఆయనకి నాకు కూడా తగినటువంటి విషయం అని చెప్పినట్లుగా, అలా 10 మాసాల కాలం ఆ రామచంద్రుడి యొక్క ఎడబాటులో ఉన్నప్పటికీ కూడా ఇంకా స్థిరంగా తత్తస్య సంభవేత్ అని రమ్మంటే రాకుండా ఇక్కడే రామచంద్రుడే రావాలి అని ఎదురు చూసిందా సీతాపిరాటి? ఎన్ను ఇరుందవల్ పడి అల్లాద మార్ధవత్తే. అలాంటి స్వభావం కాదండి మా అమ్మాయిది. సీతాపిరాటి 10 మాసాలు
ఎడబాసి ఉన్నప్పటికీ జీవించి ఉన్నది ఆవిడ. కానీ మా అమ్మాయి మృదు స్వభావం, మార్ధవత్తై ఉడయ్య ఇవలుక్కు బట్ట అరుడిచ్చేదాలాగా ప్రసిద్ధమిదే. ఎలాంటి మృదు స్వభావం అనుకుంటున్నారు మా అమ్మాయిది? ఆ సీతాపిరాటి కంటే కూడా చాలా మృదు స్వభావం. ఆవిడ 10 మాసాల కాలం ఎడబాసి ఉండగలిగింది. అదిగో కిందిస్తున్నారు చూడండి అరుంబదంలో. భట్టరిత్యాది ఇత్తాల్ శ్రీ జనకరాజన్ 2వ లైన్లో శ్రీ జనకరాజన్ తిరుమగల్ విశ్లేషத்தில் ఆరిరుక్కవం సంశ్లేషத்தில் అనుభవిక్కవం వల్ల. కాబట్టి ఏమర్థమైంది ఈ విషయంలో? 10 మాసాల కాలం ఆయనని ఎడబాసి ఉండగలిగింది అంటే ఆ జనకరాజు యొక్క తిరుమగల్ విశ్లేషத்தில் ఆరిరుక్కవం, విశ్లేషణలో అలా ఉండగలిగినటువంటి స్థితి. సంశ్లేషத்தில் అనుభవిక్కవం వల్ల, సంశ్లేష కలిగినప్పుడు అనుభవించగలిగినటువంటి ఆవిడ. భుంజాన్ మానుషాన్ భోగానని ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల పాటు మేము అయోధ్యలో ఉండి ఆ ఋతువులు ఆయా ఋతువులకు తగినట్టుగా ఆనందాన్ని అనుభవించాము అని చెప్పినట్టుగా సీతాపిరాటి ఇదిగో ఆవిడ అనుభవాలని పొందగలదు. ఆయనతోటి సంశ్లేషించి ఉన్నప్పుడు అనుభవించగలిగిన సామర్థ్యము ఉన్నది ఆవిడికి. ఇలా విశ్లేషించినప్పుడు ఆరి ఇరుక్కలామన్నట్టుగా అలా ఉండగలిగినటువంటి, ఆయన్ని విడిచి ఉండగలిగేటువంటి సామర్థ్యం ఉన్నదండి సీతాపిరాటికి. అలానే శ్రీ పరాంకుశ నాయకియార్ విశ్లేషத்தில் கடியன் கொடியன் என்னவும் సంశ్లేషத்தில் క్రమప్రాప్తి పొరుక్క మాట్లాడే పదరవం వల్లరా ఇరుప్పర్. అలా సీతాపిరాటి యొక్క స్థితి అది. కానీ మా అమ్మాయికి అలాంటి స్థితి కాదు, చాలా మృదు స్వభావి. అలానే పరాంకుశ నాయక విషయంలో చూస్తే విశ్లేషத்தில் ఎడబాసినప్పుడు కడియన్ కొడియన్ క్రూరుడు అంటుంది, అదంటుంది ఇదంటుంది. అలానే సంశ్లేషத்தில் అలానే ఆయన వచ్చి సంశ్లేషని అందించగానే క్రమప్రాప్తి పొరుక్క మాట్లాడే పదరవం వల్లరా ఇరుప్పర్. అంటే క్రమప్రాప్తి పొరుక్క మాట్లాడే, ఆయన వచ్చాడు, సమీపించాడు, మొదట సమీపించాలి, ఆ తర్వాత దగ్గరికి తీసుకోవాలి, ఆ తర్వాత ఏదో 4 పలుకులు చెప్పాలి, ఆ తర్వాత కదా ఏదైనా అడగాలి. అదేమీ లేదు. ఒక క్రమప్రాప్తి ఏమీ లేకుండానే నాకు ఆ శ్రీవైకుంఠాన్ని ఇచ్చేవయ్యా, శ్రీవైకుంఠాన్ని ఇచ్చేవయ్యా అని క్రమప్రాప్తిని చూడకుండా పదరవం ఎప్పుడు నాకు నువ్వు ఆ శ్రీవైకుంఠాన్ని ఇస్తావు, నన్నెప్పుడు ఆ త్రిపాద్ విభూతిలో చేరుస్తావని పదరవం వల్లరా ఇరుప్పర్. కడియను కొడియను అంటుంది విశ్లేషణలో. కలయిక జరగగానే ఎప్పుడు నాకు ఎప్పుడు నాకు అన్నట్లుగా ఉంటుంది పరాంకుశ నాయకి. అలా కాకుండా శ్రీ కులశేఖరర్ పిరాటియార్, శ్రీ కులశేఖరర్ ఆయన కూడా పిరాటి భావంతో ఒక 10 పాసురాలు చెప్పారట. తన్ రాజకులాత్తాలే అడైవు విషయத்தில் విశ్లేషத்தில் తుణివిన్నిక్కే ఇరుక్కవం వల్లర్. రాజకులత్తాలే, రాజు కదండి, కొంచెం గుండె గట్టిగా ఉంటుంది. అందుకని అడైవు విషయத்தில் సమీపించే విషయంలోను విశ్లేషத்தில் తుణివు ఇన్నిక్కే ఇరుక్కవం వల్లర్. అదిగో సంశ్లేషలో కానీ విశ్లేషణలో కానీ తుణివు తొట్టుపాటు లేకుండా స్థిరంగా ఉండేటువంటి స్థితి కులశేఖర పిరాటికి. అలానే పెరియాళ్వార్ పెన్ బెళ్ళయ్యాగిల్, అదే పెరియాళ్వార్ పెన్ బెళ్ళే మన ఆండాళ్ తల్లైతే విశ్లేషத்தில் தன்னை అలంకరిత్తు కొండు ఇరుందుం సంశ్లేషిత్ అవనై కండ కాడ్చేలే తణిమవళ ఇరుప్పల్. విశ్లేషణలో చక్కగా తన్ని ఆయన యొక్క రాకని ఎదురు చూస్తూ అలంకరించుకుంటూ ఉంటుంది. అదే సంశ్లేష కలగగానే అదిగో ఆఖరిది ఇది ఆఖరి పాత్రం తిరుప్పావలో மத்தைனம் காமங்கள் மாத்தேலோர் எம்பாவை வங்கக் கடல் கடைந்த మాధవனை కేశవனை తింగల్ తిరుమగత్తు చేరిడయార్చు నిరేంది అన్నట్టుగా ఆనందంగా పాడుతుందండి. ఆనందంగానే ఉంటుంది ఆవిడ. తణిమవళ ఇరుప్పల్. కాబట్టి విశ్లేషణలో అలంకరించుకుంటుంది, సంశ్లేషలో ఆనందంగా ఆ విషయాన్ని వ్యక్తపరుస్తుంది. కానీ తిరుమంగై నంగై కలక్కవం పొరాదు పిరియவும் పొరాదు మార్ధవమే ప్రకృతియా ఇరుప్పుం ఎన్నదాయిత్తు. ఏమండి, ఆ రాజన్ తిరుమగలి 10 మాసాల కాలమైన విశ్లేషణలో ఉండగలిగింది, కలిసి ఉన్నప్పుడు ఆనందాన్ని అనుభవించగలిగింది. పరాంకుశ నాయకి గారైతే విడిగా కడియన్ కొడియన్ అంటూనే సంశ్లేష కలగానే క్రమప్రాప్తిని సహించలేక కంగారు పడిపో పదరవం తడబాటు పడుతూ ఉంటుంది.
అలానే కులశేఖర పిరాటి ఆవిడ రాజు కనుక ఆయన కొంచెం స్థిరంగా ఉండేటువంటి స్వభావము. అలానే పెరియాళ్వారు పెంబిళ్ళైనటువంటి ఆండాళ్ళు తల్లి ఎలా ఉంటుంది? ఆవిడ విశ్లేషణలో అలంకరించుకుంటుంది, సంశ్లేషలో ఆనందంగా ఉంటుంది ఆవిడ. అలా కానీ మన తిరుమంగై నంగై ఈ మన పరకాల నాయకి కలక్క ఉంపొరాదు, ఆ కలిసి ఉండటాన్ని సహించలేదు, పిరియవుంపొరాదు, మార్ధవమే ప్రకృతి ఆ ఇరుక్కుం ఎన్నదాయితు. కలక్క ఉంపరాదు. మన నమ్మాళ్ళ పరకాల నాయకి ఇలాంటి స్వభావం. అంటే కలిసి ఉన్నా సహించలేదు, విశ్లేషాన్ని సహించలేదు, చాలా మృదు స్వభావి. ఎలాగా కలిసి ఉన్నా సహించలేదంటే మన నమ్మాళ్ళవారి నాయకి 40 పాసురాలు సంశ్లేషలో ఉండి పాడగలదు, 40 పాసురాలైన విశ్లేషలో ఉండి పాడగలదు. కానీ మన ఈ పరకాల నాయకి కలిసి ఉండి 10 పాసురాలని అనుభవించలేదు. అలా అని విశ్లేషణలో ఉండగలదంటే విశ్లేషణలోనూ 10 పాసురాలు కూడా పాడలేదండి. ఇది మా అమ్మాయి తిరుమంగై నంగై యొక్క మృదు స్వభావం అండి అని పిరాన్ పైన ఏం చెప్పారు ఇప్పుడు? அசோகவனி கையிலே வைத்த விடத்திலும் பெண்ணையும் தத்தச்சாயன் இருந்தும் அவள் படியல்லாத மார்தவத்தை உடைய ఇవళుకు భట్టర్ అరుళి చేదారాగ ప్రసిద్ధమిరే. ఇలాంటి మార్ధవ మృదు స్వభావి. అంటే ఎక్కువ సంశ్లేషలో ఉన్నప్పుడు ఎక్కువ అనుభవాన్ని పొందలేదు, విశ్లేషణలోనూ ఉండలేదు అన్నట్టు. ఉన్నவும் పొరాదే పట్టిని విడவும் పొరాదే ఇరుక్కుం సుకుమారరై పోలే. ఉన్నவும் పొరాదే. తినాలంటే ఇప్పుడు పొద్దుట 10ంటికి సాపాడు చేశాడు, మళ్ళా రాత్రి 10 అయినా సాపాడు చేయవయ్యా అంటే పొద్దున్న తిన్నాను కదండి 10 గంటలకే అంటాట. ఏమయ్యా పొద్దుట ఎప్పుడో కదా నువ్వు సాపాడు చేసింది, తింటాలేండి అన్నట్లుగా. ఉన్నவும் పొరాదే. తినాలంటే గబగబా సాపాడు చేయలేడు. అలా అని పట్టిని విడவும் పొరాదే ఇరుక్కుం. పట్టిని ఉపవాసం. ఇంకొక వ్యక్తి 10 గంటలకి బాలభోగం అయింది, 12 గంటలైంది అంటూ ఉంటాట. 12 గంటలు అయిపోయిందండి, ఇంకా సాపాడు చేసేయాలి కదా అని త్వరపడిపోతూ ఉంటాట. ఏమరా ఇప్పుడే కదా 10 గంటలకే నువ్వు బాలభోగం స్వీకరించావు, అది ఎప్పుడో ఉదయం 10 గంటలకండి, ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలైంది అని పట్టిన విడవం పొరాదే. ఉపవాసాన్ని సహించలేకుండా ఉండే వాళ్ళ వలే సుకుమారరైపోలే. అలా ఉపవాసాలు ఉండలే, తినమంటే తినలేరు, ఉండమంటే ఉండలేరు అన్నట్లుగా అధిక మానసం సంశ్లేష విశ్లేషం పొరుక్క మాట్లాడపడియాన తిరుమంగై ఆళ్వార్ మార్ధవం ఇరుక్కుమ్మడియన్ను. అధికమైనటువంటి సంశ్లేషాన్ని తట్టుకోలేదు మా తిరుమంగై నంగై. అధికమైనటువంటి విశ్లేషాన్ని కూడా పొరుక్క మాట్లాడపడియానా సహించలేకుండా ఉండేటువంటి తిరుమంగై ఆళ్వార్ మార్ధవం ఇరుక్కుమ్మడియన్ను. తిరుమంగై ఆళ్వార్లకు మృదు స్వభావం ఈ రీతిగా ఉంటుందండి. இவளுக்கு இத்தியாதி இவளுடைய பிரகிருதி அறிந்து கலக்கைக்காக திருவிட வெந்தையிலே ஒன்று எழுந்து அருள் இருக்கிறன்னி உன்னுடைய తిరువుళ్ళத்தாలే నిனைத்திருக்கிறது ఎన్. ఈవిడ యొక్క స్వభావం తెలిసినటువంటి వాడివే కదా నువ్వు, ఈవిడ్ని కలవటమే కోసమే కదా నువ్వు ఈ లోకంలోకి వచ్చి ఆ తిరువిడ వెందయ్య అనే దివ్యదేశంలో వేంచేసి ఉన్నావు. నువ్వు ఎక్కడో కలంగా పెరునగర్ అని చెప్పబడేటువంటి శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాడివి. ఇదిగో ఈ ఆళ్వార్ నాయకికి నా యొక్క సంశ్లేషాన్ని, నా యొక్క విశ్లేషాన్ని ఈవిడ సహించలేదు అని భావించే కదా ఇక్కడికి వచ్చి తిరువిడ వెందయ్యలో వేంచేసి ఉన్నావు నువ్వు. అలాంటి నువ్వు ఉన్నుడై తిరువుళ్ళత్తాలే నేనై తిరుక్కిరది అని ఏం భావిస్తున్నావయ్యా ఈవిడ విషయంలో అని. ఇవళకు ఎన్నెనైందిరుందాయ్ ఇడవెందయ్యందై పిరానే. ఈవిడ విషయంలో నువ్వేం భావిస్తున్నావు? నువ్వు వచ్చి అవతరించి ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలోకి వేయించేసిందే. ఇదిగో ఇలాంటి ఈవిడ కోసం ఆ లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చినటువంటి నువ్వు ఈవిడ మృదు స్వభావం ఏమిటో తెలిసింది కదా నీకు. ఈవిడ విషయంలో నువ్వేం ఆలోచిస్తున్నావయ్యా, ఏం భావిస్తున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతున్నారు తల్లిగారు. తొళంపడు మురుగల్. ఒక్కొక్క పదాన్ని చూడండి, విడగొట్టుకుంటే అన్ని పదాలు అర్థమైపోతున్నాయి. తొళంపడు మురుగల్ అంటే దానిమ్మ గింజలను కూడా పడు అంటే ఓడించేసేటువంటి మురుగల్ చిరునవ్వు. తోழிయర్కు అరుళాల్. చెలికత్తెలకు ఆ చిరునవ్వుని అందించట్లేదండి. తుణై ములై శాందుకొండు అడియాల్. అదిగో ఆ స్తనాలని చందనంతో అలంకరించుకోవట్లేదు. కుళంపడు కువళై కన్ని ఇణై ఎజుదాల్.
ఆ పరిపూర్ణంగా ఎప్పుడు ఎండనటువంటి నీళ్లు ఎండనటువంటి సరస్సులో పూసినటువంటి పుష్పాల వలె కలువల వలె ఉన్నటువంటి అందమైన నేత్రాలని ఎഴുదాలు కాటుకతో అలంకరించుకోవట్లేదండి. కోల నన్మలర్ కుజర్కు అణియాల్, ఆ అందమైనటువంటి కేశాలని పుష్పాలతోటి ఆవిడ అలంకరించుకోవట్లేదు. వడంపడు మున్నీర్ ఒయ్యం మున్ను అలంద మాల్ ఎన్ను, ఇంకా ఆ భూమి చేత చుట్టబడినటువంటి రత్నాకరమని చెప్పబడే సముద్రం చేత చుట్టబడినటువంటి భూమి, ఆ భూమండలాన్ని మొత్తం కొలిసినటువంటి వ్యామోహశీలివి కదా నువ్వు. అలాంటి వ్యామోహం అంటే భూమిలో ఉన్న అందరినీ అనుగ్రహించినటువంటి వాడివి నువ్వు, కానీ మా అమ్మాయి విషయంలో నువ్వు అలా అనుగ్రహాన్ని చూపటం లేదే అని మాల్ ఈనం మోజియాల్. మా అమ్మాయి మాట్లాడుతూ ఉంటే ఎంత మాధుర్యంగా ఉంటుందో తెలుసా. నీ మీద ఉన్నటువంటి వ్యామోహం మొత్తం ఒక చోట చేర్చి ఆ వ్యామోహం మొత్తం బయటికి మార్గం కట్టుకొని లోపల నుంచి బయటికి వచ్చి అది అక్షర రూపం తాలిస్తే ఎలా ఉంటుందో అలాంటి మాటలు. ఇళంబడి ఎవళుక్కు ఎన్ను, చాలా మృదు స్వభావరాలండి మా అమ్మాయి. ఎవళుక్కు ఎన్నెనిందిరుందాల్ ఇడవెందై ఎందై పిరానే, ఇవిడ విషయంలో ఏం భావిస్తున్నావయ్యా, ఆ ఇడవెందైలో వేం చేసినటువంటి పిరానే ఉపకారకుడా అంటున్నారు ఈ పాసురంలో తాయి గారు. సరే, ఇప్పుడు మూడవ పాసురం. శాందముం పూణుం చందన కుజంబుం தடமுலைக்கணியிலும் தகலாம் போந்த வெண்திங்கள் கதிர் சுடர்மெலியும் புருகடல் புலம்பிலும் புலம்பும் மாந்தளிர்மேனி வண்ணமும் பொன்னாம் வளைகளும் இறை நில்லா எந்தன் ஏந்து இசை எவளுக்கு என் நினைந்திருந்தாய் இடவெந்தை எந்தை பிரானே. சாந்தமும் பூணும் செந்தன குழம்பும் தடமுலைக்கு அணியிலும் தகலாம் போந்தவன் திங்கள் கதிர் சுடமெலியும் புருகடல் புலம்பிலும் புலம்பும் மாந்தளிர்மேனி வண்ணமும் பொன்னாம் வளைகளும் இறை நில்லா வெந்தனே வெந்தன் ஏந்தி இசை எவளுக்கு என் நினைந்திருந்தாய் ఇడవెందై ఎందై పిరానే. ప్రతిపదార్థం చూద్దాం. శాంతము పరిమళ ద్రవ్యాలతోటి కలిసినటువంటి చందనము. చందనము అంటే ఏమిటి? శాంతము అంటే చందనం. పరిమళ ద్రవ్యాలతోటి కస్తూరి, పునుగు ఇలాంటి వాటన్నిటినీ కలిపినటువంటి చందనము. పూణుం అంటే ముత్యాల హారము. చందన కుజంబుం చందన పంకం. చందన కుజంబుం అంటే చందన పంకం, అచ్చగా చందనం అనమాట ఇది. తడమ్ములైకు అణీలుం విశాలమైన స్థనాలకి అలంకరించుకున్నా కూడా తశలాం అది ఎలా అయిపోతుందో తెలుసా? చందనం రాసుకున్నప్పటికీ కూడా అగ్ని సదృశ్యంలాగా అయిపోతోంది. పోంద తెల్లని, పోంద అంటే ఉదయించినటువంటి, తెల్లని తింగల్ కదిర్ అంటే చంద్రుని యొక్క కిరణాలు, వెన్నెల అంటే వెన్నెల సుడ దహించగా మెలియం కృషిస్తాయి. పోరుతున్న తరంగాలతోటి పోరుతున్నటువంటి కడల్ సముద్రము. పులంబిలిం ఘోషించినప్పటికీ పులంబుం మొరపెట్టును. మాంతళిర్ మామిడి చిగురు వంటి మేని తిరుమేని యొక్క వర్ణమును పొన్నాం వివర్ణమైపోయింది. వలైగళం కంకణాలు కూడా ఇరై కొంచెమైనను నెల్లా నిలువవయ్యా. ఎంతన్ నా యొక్క ఏందు ధరించినటువంటి ఇజై ఆభరణాలు గల మా ఎవడుకు ఈమెకు ఎడవెందై తిరువిడవెందై ఎందు వేంచేసి ఉన్న ఎందై మా తండ్రి అయినా పిరానే ఉపకారకుడా ఎన్నెనైందిరుందా. ఏమి కలుస్తున్నావయ్యా ఈవిడ విషయంలో అంటే మా అమ్మాయి మీ యొక్క విశ్లేష వ్యసనంతో జ్వరపడిన దానిలా ఉంది. విశ్లేష వ్యసనం అదంతా అంటూ తిరువిడవెందైలో వేంచేసి ఉన్న స్వామి ఈమెకు పరిమళ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి చందనము, ముత్యాల హారాలు, చందన పంకము ఆ స్తనాల మీద ధరించుకున్నా కూడా అవి అగ్ని తాపకరాలుగా ఉన్నాయ్యా. చంద్రుడి కాంతి దాహకరమై కృషించిపోతూ ఉన్నది.
అంటే చంద్రుడి కాంతి కూడా వేడెక్కిపోతోంది అని సముద్రం ఘోషించినా కూడా ఆ సముద్ర ఘోషకి ప్రతి ఘోష అన్నట్లుగా మా అమ్మాయి కూడా అలా అంత పెద్ద శబ్దంతో ఘోషిస్తూ ఉన్నది. మామిడి చిగురు లాంటి తిరువైన వర్ణం వివర్ణమైపోయి తెల్లగా అయిపోయింది. కంకణాలు హస్తాల నుండి నిలువని రీతిగా జారిపోతూ ఉన్నాయి. శరీరం అలా కృషించిపోయింది. ఆభరణాలను ధరించినటువంటి ఈమె విషయంలో నువ్వేమనుకుంటున్నావయ్యా? ఏం తెలుస్తున్నావు? స్వామి సన్నిధి యందు తల్లి తన కుమార్తె అవస్థని విన్నవిస్తూ ఉన్నదట ఈ పాసురంలో. శాంతముం ఇత్యాది ఎంగళాల్ నోక్కలాం ఎల్లైక్క జిందదు. అడిగాట పెరుమాళ్ళప్పుడు ఏమని? முதல் பர்சான் ఘటకన్యడத்திலும் வெறுப்போடு இருந்தவளன்னிக்கே విరహజ్వరం కెళరెందు కాజం అడయ్యా నిన్నాల్ ఎన్గిరాల్ ఎన్ను సంగతి. ఆయన అడిగాడు, ఏమమ్మా మీ అమ్మాయి ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పకపోతే ఆ అమ్మాయి కాస్త నచ్చ చెప్పుకోరాదు? ఏదో ఆవిడ యొక్క దుఃఖం తీరేలాగా నువ్వు ఏదైనా చెప్పొచ్చు కదా అని అడిగితే తల్లిగారు అంటున్నారట, ఏమిటి? ఎంగళాల్ నోక్కలాం ఎల్లై కజిందదు. మా అమ్మాయి నా చేయి జారిపోయిందయ్యా, మేము ఏదో చెప్పి ఆవిడని రక్షిస్తామనేటువంటి స్థితి దాటిపోయింది. కాబట్టి ఎంగళాలు మా చేత నోక్కలాం ఎల్లై కజిందదు, మా చేత రక్షించేటువంటి స్థితి దాటిపోయింది. పదగప్పుదైతు అరిక్కులెరుంద శాంతం ముత్తారముం చందన కుజంబుం. పదగప్పుదైతు కొత్తగా తీసినటువంటి అరిక్కులెరుంద శాంతం చక్కని చల్లని చందనము, ముత్యాల హారాలు, చందన కుజంబుం. అంటే మొదటిది శాంతం అంటేనేమో చెప్పుకున్నాం కదా, పరిమళ ద్రవ్యాలు చేసినటువంటి అది చందనము అని. ఇది ఏమీ చేస్తున్నటువంటి అచ్చగా చందనం. రెండవది చందన కుశంబుం అంటే ముత్యాల హారాలు. తలములైక్కు అణియిలం నిదానం అరియాదే நாம் இருந்துவரு పరిహారం పన్నుగై యావదన్యన్ను మున్పు ఎల్లారం కైవాంగి ఇరుప్పరుగల్. అయ్యో ఈ అమ్మాయి ఇలా అయిపోతోంది కదా, పోని కారణం తెలియకుండా ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఆవిడకు ఉన్నటువంటి వ్యాధి ఏంటో తెలిసిన తర్వాత కదా వైద్యం చేస్తాడు. అలా నిదానం అరియాదే நாம் இருந்து ஒரு పరిహారం పన్నుగై యావదన్యన్ను మున్పు ఎల్లారం కైవాంగి ఇరుప్పరుగల్. కారణం తెలియకుండా మనం మాత్రం ఏం ట్రీట్మెంట్ చేస్తాం కనుక అని పరిహారం చేయడం ఏమిటి అని ముందున్నటువంటి వాళ్ళంతా వెళ్ళిపోయారు. కైవాంగి ఇరుప్పరుగు విడిచిపెట్టేశారు. పిన్నయ్యం ఎవల్ పక్కలు ஒரு வாசியின்னிக்கே நோ படக்கான்கையாலே இனி நாட்டால் செய்யும் அவத்தையாயிலும் செய்து பார்ப்போம் என்னும் ఇవత్తై కొండు శిశిరోపచారం పన్న పుగువరుగల్. అదిగో తర్వాత ఎవరి పక్కలు వరు వాసి ఇన్నికే నోపడ కాంగయ్యాలే. ఈవిడ విషయంలో ఏ తేడా కనబడట్లేదు, అలా బాధపడుతూనే ఉండటం చేత ఇని నాట్టారు చెయ్యం అవత్తయ్యాయిలం செய்து பார்ப்போம். ఇలా ఈ అమ్మాయి బాధపడుతూ ఉంటే చెలికత్తెలైనా తల్లిగారైనా అలా విడిచిపెట్టి వెళ్ళలేరు కదా. మొదట ఏం చేశారు? కారణం తెలియదు, మనం ఏం చేస్తాములే అని విడిచిపెట్టినా లోకులైనటువంటి వాళ్ళైనా ఎవరైనా పక్క వాళ్ళు బాధపడుతూ ఉంటే ఏంటమ్మా అసలు నీ బాధ ఏమిటి అని ఒరడెలా చేస్తారు కదా. కాబట్టి నాటారు చెయ్యు మత్తయ్యాయిలం செய்து பார்ப்போம், అదిగో లోకులు చేసిన పాటైనా చెయ్యాలి కదా అని ఇవత్తై కొండు శిశిరోపచారం పన్న పుగువరుగల్. ఇవత్తై కొండు ఏమిటి? ఈ చల్లని చందనము, ముత్యాల హారాలు, చందన కుజంబుం, చందన పంకము, ఇవన్నీ కూడా ఆవిడికి తీసుకొని శిశిరోపచారం చేయటానికి ఆరంభించారు. పుక్కాల్ అవైతానే ఇంధనమాగవే నిర్కుం. అలా వీళ్ళు ఎప్పుడైతే ఆ చందనము, ముత్యాల హారాలు, ఈ చాందు ఇవన్నీ రాశారో అదేమైందట? ఇవన్నీ చల్లబరిచేటువంటి పదార్థాలే కదా. చల్లబరిచేటువంటి పదార్థాలు రాస్తే అది ఇంధనమాగవేవా నిర్కుం. ఇంధనము అంటే ఏమిటట? అగ్నిని ప్రజ్వరింప చేసేదట. ఈవిడ యొక్క ఈ శరీరంలో ఉన్నటువంటి విశ్లేష అగ్ని, ఈ విశ్లేష విరహ జ్వరం ఏమైంది? కేళరెందు ఇంకా పెరిగిపోయిందట. అది పరిస్థితి. ఏదో చల్లబరుద్దామని వీళ్ళేదో ఇవన్నీ రాయటం మొదలు పెడితే అవైతానే చల్లబరిచేటువంటి ఆ పదార్థాలే ఇంధనమాగవేవా నిర్కుం, ఇంధనంలాగా అగ్నిని పెంపొందించే వాటిలాగా అయ్యి వేవా నిర్కుం బాధ పెడుతూ ఉన్నాయి. పూణ్ ఎన్న పూణ్ అంటే
ముత్తారం ఎన్ను తోత్తుమో ఎన్నిల్. పూండ్ అంటే ఆభరణాలు కదండి, ముత్యాలహారం అని ఎలా అర్థం చెప్తారు మీరు అంటే, ఆశ్వాసకరమాగ పన్ను గిరదాగయ్యాలే ముత్తారమా ఇరుక్కుమిరే. అది ముత్యాలహారం అని ఎందుకు చెప్తున్నారట ఈ సందర్భంలో? ముత్యం అంటే ఏమిటట? శరీరానికి చల్లదనాన్ని కలుగజేసేదట. ఇప్పుడు ఈవిడ విరహాగ్నిలో ఉన్నది కదా, కాబట్టి ఈవిడ చల్లబడాలి. పూండ్ అంటే ఆభరణాలని అర్థం ఉన్నప్పటికీ ఇక్కడ ముత్యాలహారాలు ధరింపచేశారు అని చెప్పడం ఎందుకు? ఆవిడ యొక్క విరహాగ్నిని తగ్గించడం కోసము. అందుకని ఆశ్వాసకరమాగ పన్ను గిరదాగయ్యాలే ముత్తారమా ఇరుక్కుమిరే అని. శాందు వెవ్వేయ పదార్థం అన్నో ఎన్నిల్. శాందు ఆ చందనము. ఏమిటి చందనము? కస్తూరి, పునుగు, జవ్వాజి లాంటివన్నీ కలిసినటువంటి ఆ పరిమళ ద్రవ్యాలతో కలిపినటువంటి ఆ చందనము. వెవ్వియ పదార్థం అన్నో ఎన్నిల్. వెయ్య పదార్థం వేడి పదార్థం కాదు కదండి. అదుక్కాగవిరే ఆరిక్కులిరింద ఎన్నదు. అదుక్కాగవిరే అందుకనే కదా ఆరిక్కులిరింద ఎన్నదు. అదిగో ఆవిడికి చల్లదనం కలిగించడానికి. శాందు ఎన్నుం కాటిల్ ఈ సంసారంగలోడే. ఇదిగోండి కింద ఇస్తున్నారు, వెయ్యి పదార్థం అన్నో ఎన్నదు కుంకుమ కస్తూరిகளின் ఔష్ణ్యం కలందిరాదో ఎన్నపడి. ఆ కుంకుమ అంటే కుంకుమ పువ్వు, కస్తూరి వీటి యొక్క ఔష్ణం కలుస్తుంది కదండి. అంటే సంసారగల్ ఎన్నదుక్కు. ఇదిగో శాందెన్నుం కాటిల్ ఈ సంసారంగలోడే కూడినది ఎన్ను తోత్తుమో ఎన్నిల్. శాందు అంటే చందనము అంటే ఈ సంసారాలతోటి కూడినటువంటిది అని చెప్పచ్చా? అంటే ఏమిటి? నంజుం కుట్టియుమా ఇరుక్కుం సంసారత్తై పోలే అనేక విశేషణంగల్ ఎన్నపడి. చందనం అంటే ఎలాంటిది? అనేక పదార్థాలు కూడినట్లుగా ఈవిడ కూడా అనేక విషయాలు ఉన్నటువంటి ఈ సంసారంలో చేరి ఉన్నట్లా అని తెలుస్తుందా చందనము అంటే? శిశురోపచారత్తు కూరుప్పావచల్లు గిరదాగయ్యాలే ఓరుం. శిశురోపచారం కోసమని చెప్పేటువంటిది కావటం చేత ఆరు ఒరుం వస్తుందండి. ఎలాగా? ఈవిడికి చల్లదనం కోసం చెప్పేటువంటిది, ఆ విరహాగ్ని తగ్గించేటువంటిది అని. పూండు ఎనవెడతిల్ ముత్తారం ఎన్నా పోలే. పూండు అన్న దగ్గర ఆభరణాల స్థానంలో ముత్యాల హారాలు అన్నట్లుగానే ఇక్కడ కూడా శిశురోపచారం కోసం చెప్పేటువంటివి కనుక అది చందనము అంటారు అని. శాందము ఇత్యాది వైరము వైరత్తోలుం వందాగవే మా పోలే ఆయిత్తు ఇవయెల్లాం వన్నాగవే గిరపడి. శాంతము ఎలా ఈ చందనం రాయగానే ఎలా అయిపోయిందంటే ఆ శరీరము చందనం రాస్తే శరీరంలో ఉన్నటువంటి వేడి తగ్గాలి కదా, కానీ చల్లదనాన్ని ఇచ్చేటువంటి చందనం కూడా ఒంట్లో వేడిని పెంపొందించేలాగా అయిపోయి ఒళ్ళంతా కూడా ఎలా అయిపోయింది? దగ్ధం అయిపోయినట్లుగా అంత వేడెక్కిందట. ఎలాగా? వైరము వైరత్తోలుం వందాగ వేమా పోలే ఆయిత్తు ఇవయెల్లాం వన్నాగవే గిరపడి. వైరము వైరం అంటే చెట్టు అట, చెట్టు మరం. వైరత్తోలుం వైరత్తోలు అంటే చెట్టుకుండేటువంటి బెరడు. ఆ బెరడు వందాగవే మా పోలే ఆయిత్తు చెట్టు ఎండిపోయి ఉన్నది, కానీ బెరడు పచ్చిగా ఉంది. కానీ చెట్టు తగలబడుతూ ఉంటే కనుక ఆ చెట్టుతో పాటుగా ఈ చెట్టుకి పచ్చిగా ఉన్నటువంటి బెరడు కూడా తగలపడిపోయినట్లుగా వేమాపోలే ఇవయెల్లాం వన్నాగవే గిరపడి. ఇవన్నీ కలిసి ఆవిడ చెట్టు అంటే ఎవరు? ఇదిగో ఈ తిరుమంగై నంగై. ఈవిడ విరహాగ్నితోటి ప్రజ్వరిల్లుతూ ఉంది. ఈవిడ వేడెక్కి ఉన్నది. ఆ విరహాగ్నితోటి వేడెక్కి ఉన్నటువంటి తిరుమేని కలిగినటువంటి తిరుమంగై నంగైకి చల్లదనాన్ని ఇచ్చేటువంటి ఈ పరిమాణాలు రాస్తే ఇవి కూడా వేడెక్కిపోయి ఇవి కూడా వాడి చల్లదనాన్ని కోల్పోయినట్లుగా. ఉలరంద వెరగలే నెరుప్పై కొల్లుచ్చినా పోలే విరహక్కుడు సమాన శరీరత్తిలే వైపట్టవారే పత్తి ఎరియా నిన్నదాయిత్తు. అదిగో విరహంతో కృషించిపోయినటువంటి ఈ శరీరానికి ఈ వైపట్టవారే ఈ చందనము కుంకుమ పువ్వు ఇలాంటివన్నీ రాయగానే పత్తి ఎరియా నిన్నదాయిత్తు ఇవన్నీ ఆ ఒంటికి పట్టి అవి మండిపోవటం అంటే వేడెక్కిపోయాయి అవన్నీ కూడా అని. పోంద ఇత్యాది అప్పోదు తోందిన
తోత్తిన చంద్రనుడయ ఇలా నిలావానదు పడ అత్తాలే మెలియా నిన్నాళ్ళు. అప్పుడు తోత్తిన, అప్పుడే వస్తూ ఉన్నటువంటి లేత లేత కిరణాలు, వెన్నెల కిరణాలు, చంద్రుడి యొక్క కిరణాలు. చంద్రనుడే ఇలా నిలావానదు, అప్పుడే వస్తున్న వెన్నెల అలాంటిది. అది పడితే అత్తాలే మెలియా నిన్నాళ్ళు. దానితోటి బాధపడిపోతూ ఉన్నదండి మా అమ్మాయి. అంటే ఎలాగానట, అవేమైనా పడింది సూర్యకిరణాలా అండి? మీ అమ్మాయి బాధపడటానికంటే కాదు కాదండి, చంద్రకిరణాలు కూడా సూర్యకిరణాల వలె బాధ పెట్టేస్తున్నాయి మా అమ్మాయిని. కారణం, సంశ్లేషలో ఉన్నప్పుడు ఈ చంద్రకిరణాలు ఆనందాన్ని కలిగిస్తాయి, విశ్లేష దశ కదా, అంచేత చంద్రకిరణాలు కూడా సూర్యకిరణాల వలె దగ్ధం చేస్తున్నాయని నిలాచుడ పుక్కాల్ విలక్కలావదు వన్నెల్లయ్యే. నిలాచుడ పుక్కాల్, ఆ వెన్నెల యొక్క కిరణాలు పడితే విలక్కావదు వన్నెల్లయ్యే. సూర్యకిరణాలు పడుతూ ఉంటే కనుక ఆ కిరణాల యొక్క ప్రతాపాన్ని తగ్గించడానికి చంద్రకిరణాలు పడితే సరిపోతుంది. కానీ ఇప్పుడు పడిందే చంద్రకిరణాలు, దీని యొక్క స్థితిని తప్పించి ఇంకేదైనా ఉన్నది అని చెప్దామంటే అలాంటి వస్తువే లేదండి అని. ఇనిస్తాను కూడిరుందపోదు మున్నం ముగిసినలా ఎన్ను అనుకూలమాయిరే. అది కూడిరుందపోదు, కలిసి ఉన్నప్పుడైతే అది ఆ వెన్నెల కిరణాలు, ఆ వెన్నెల చంద్రకిరణాలు వెన్నెల ఆహ్లాదాన్ని ఇస్తాయి అని అనుకూలమామిరి. అది అనుకూలంగా ఉన్నప్పుడు కదా. మా అమ్మాయి ఇంకా ఎలా ఉంటుందో తెలుసా? పొరు కడల్ திரையோடு திரை பொறா நின்னுள்ள கடல் ఘోషిక్కప్పుక్కవారే ఎదిరే ஒரு கடல் స్పర్ధిత్తు కూప్పిడుమా పోలే తాను ఒక్క కూప్పిడా నిற்கும். తిరయ్యోడు తిరై, ఒక కెరటం వెంట ఇంకొక కెరటం, ఇంకొక కెరటం, అలా ఒకదానితో ఒకటి వచ్చి ఆ కెరటాలన్నీ కూడా ఒకదాని ఒకటి ఢీకొని ఇలా ఆ సముద్రం పెద్ద ఘోషతోటి ఉంటుంది సముద్రం. అలాంటి సముద్రము దగ్గర ఇంకొక సముద్రం ఎదురుగా నిలబడి ఘోషిస్తుందా అన్నట్లుగా మా అమ్మాయి ఎప్పుడు స్పర్ధిత్తు కూప్పిడు మాపోలే. ఇంకొక సముద్రం, నీతోటి నేను యుద్ధానికి వచ్చాను, చూస్తావా మన ఇద్దరం యుద్ధం చేసుకుందామా అని మాట్లాడేటప్పుడు స్పర్ధతోటి కేకలు పెట్టినట్టుగా మా అమ్మాయి కూడా ఆ సముద్రం ఎదురుగా నిలబడి ఆ సముద్ర ఘోషని మించినటువంటి ఘోష శబ్దం చేస్తూ ఉంటుందండి. అంతేకాదు తాను ఒక్క కూప్పిడా నిற்கும், తాను కూడా దాంతో సమానంగా మొరలు పెట్టుకుంటూ ఉంటుంది, ఘోషిస్తూ ఉంటుంది. మాంతళర్ ఇత్యాది. మా అమ్మాయి వర్ణం ఏమిటో తెలుసా? మాంతళర్, మామిడి చిగురు లాంటి వర్ణం. మాంతళరెనుடைய నిరంబోలే ఇరుక్కిర నిరమం వివర్ణమాగా నిన్నదు. ఆ మామిడి చిగురు లాంటి వర్ణం కలిగినటువంటి మా అమ్మాయి తిరుమేని వివర్ణం అయిపోయిందండి. ఎప్పుడైనా తెల్లగా ఉన్నారు అంటే వాళ్ళు ఆ అనారోగ్యంతో ఉన్నారు అని గుర్తట. కానీ అలానే కదా ఇప్పుడు మా అమ్మాయి మామిడి చిగురు లాంటి వర్ణంలో ఉన్నటువంటి మా అమ్మాయి ఇప్పుడు అలా వివర్ణం అయిపోయింది, తెల్లబడిపోయింది మా అమ్మాయి. వళైగలం ఇరవి నెల్ల, వళైగలం ఇరవి నెల్ల. గాజులు ఎక్కడ ఉండాలండి? ముంజేతిలో ఉండాలి. ఎప్పుడైతే ఆయన యొక్క విశ్లేషణ లభించిందో ముంజేతిలో ఉండవలసినటువంటి గాజులు ఎక్కడున్నాయండి? ఎలాగా లేవు అంటే ఆకాశత్తిలే నిర్పదు వరువలయ్యే. ఆకాశంలో మనం గాజులు పెట్టామనుకోండి, అక్కడ నిలబడతాయా? అవి జారి కింద పడిపోతాయి. అలాగ మా అమ్మాయి చేతికి వేస్తే కూడా గాజులు అలా ఆకాశంలో వేసినటువంటి, ఆకాశానికి వేసిన గాజులు ఎలా, ఆకాశంలో వేసిన గాజులు ఎలా నిలబడవో మా అమ్మాయి హస్తానికి వేసినటువంటి గాజులు కూడా అలా నిలబడటం లేదు. శైథిల్యం ఉపయాంత్యాసు కరేషు వలయాన్యపి అని కృష్ణనే అన్నికే ఎన్నం ఇవత్తిల్ అవనుక్కు వాసియుండు. అదిగోండి, శైథిల్యం ఉపయాంతి ఆసు కరేషు వలయాన్యపి. ఎవరి శైథిల్యం ఉపయాంతి, శైథిల్యం కలిగింది, సమీపించింది. ఆసు వెంటనే కరేషు వలయాన్యపి. ఎప్పుడైతే శైథిల్యాన్ని పొందిందో మా అమ్మాయి, వెంటనే ఇదిగో ఈ గాజులు కూడా జారిపోవటం మొదలు పెట్టాయని. ఆ గాజులకి కృష్ణ పరమాత్మకి ఒక తేడా ఉన్నదట. ఈ గాజుల కంటే కూడా కృష్ణ పరమాత్మే చాలా నయమట. ఏమిటట? కృష్ణనే అన్నికే ఎన్నం ఇవత్తిల్ అవనుక్కు వాసియుండు. కృష్ణ పరమాత్మకే కాదు,
இன்னும் இவத்துக்கு ఇవత్తిల్ అవనుక్కు వాసి ఉంది. ఆ కృష్ణ పరమాత్మకి వీటికి ఒక తేడా ఉన్నదండి. ఏమిటది? అవన్ పిరియేన్ ఎన్ను పిరివై ఉణర్తి ఆగిలింపోం ఇదే ఇవై తెడక్కన పోయి కొడునెన్నదు. ఆయన ఏం చెప్తాట, ఆయన భాషే వేరు అంటారు కదా. పిరియే, నేను నిన్ను ఇంకా ఎడబాసేదే లేదు అని చెప్తాట. ఎడబాసేదే లేదు అని చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా ఈయన ఎడబాసి వెళ్ళిపోతాడు అని అర్థమట. అందుకని పిరియేన్ అని అన్నాడు అనుకోండి, పిరివే ఉణర్తి ఆగిలింపోం, మాకు ఈయన ఎడబాసి వెళ్ళిపోతాడని ఒక జ్ఞానం కలుగుతుంది. కాబట్టి వెళ్ళిపోతాడని తెలియచేసినట్లే. కానీ ఈ కాదు, ఇవై తెడక్కన పోయి కొడు నిన్నదు, చటుక్కున జారిపోయాయే. ఆ కృష్ణ పరమాత్మలాగా ఒక సూచన కూడా లేదే. నేను నిన్ను ఎడబాయను అని చెప్పేటువంటి సూచన కూడా లేనట్టుగా ఇది మాట లేదు, చటుక్కున జారిపోయాయి అంతే వలయాలు. ఎంత ఏందు ఇసై என்னுடைய தரிக்கப்பட்ட ஆபரணத்தை உடையவள், என்னுடைய మా అమ్మాయి ధరిக்கப்பட்ட ఆభరణத்தை உடையவள், ఆభరణాలు ధరించి ఉన్నటువంటి అమ్మాయి. ఇవల్ ఆభరణంగళాలే అలంకృతయ్యా ఇరుక్కుం ఇరుప్పై కండు కొండు ఇరుక్కుం ఇరువే ధారకమాగ కాను వెళ్తాన్ నినైతిరుప్పదు. ఏమనుకుంటోంది తల్లి గారు, మా అమ్మాయి చక్కగా అన్ని ఆభరణాలు ధరించి ఉంటే ఆ అమ్మాయిని చూసి కదా నేను ధరించి ఉండేది అని భావిస్తోందట. ఇవల్ ఆభరణం పూండిరుక్కుం ఇరుప్పై కండు అనుభవిక్కై ఎనకు ఇవ్వడబోడే పర్యవసిక్కుమా పోలే ఇరుందదు. ఈవిడ మా అమ్మాయిల ఆభరణాలను ధరించుకొని ఉండేటువంటి ఆ స్థితిని చూసి అనుభవించడం అనేటువంటిది ఎనకు ఇవ్వడబోడే పర్యవసిక్కుమా పోలే, నాకు ఇవేళ్లతోటి తీరిపోయేటట్లుగా ఉన్నదయ్యా అని ఇంకా అమ్మాయిని అలా చూడగలనా లేదా నేను అనిపిస్తోంది అని. ఇడవెందై నైవార్ధై నచభూషణై ఎన్నుంబడి పన్నుగైక్కో నీయుందు ఒందు ఇరుక్కిరదు. సీతాపిరాటి చెప్పింది కదా అశోకవనంలో, నైవ అర్ధై నచభూషణై, రామచంద్రుడు లేకుండా ఈ అలంకారాలకు కానీ ఆభరణాలు కానీ నాకెందుకయ్యా అని పన్నుగైక్కో అలా సీతాపిరాటిని ఎడబాసి సీతాపిరాటి ఆ రీతిగా బాధపడింది కదా. మా అమ్మాయిని కూడా ఆ రీతిగా చెయ్యటం కోసమా నువ్వు ఇక్కడ ఈ తిరువిడవందైలో నీ ఇంగు వందిరుక్కదు. నువ్వు ఆనాడు సీతాపిరాటికైతే నువ్వు 10 మాసాల కాలం ఎడబాసావు కాబట్టి అప్పుడు సీతాపిరాటి నాకు ఈ ఆభరణాలతోటి పనేమిటి, నాకు ఈ ప్రాణంతో పనేమిటి అని, నాకు ఈ అలంకారాలతో పని ఏమిటని బాధపడింది. కానీ ఎన్నుంబడి పన్నుగా ఎక్కువ నీ ఇంగు వందిరుక్కరదు. అలా చేయటానిక మా అమ్మాయిని కూడా నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేసింది? రామావతారத்தில் 70 తీర్కైక్కాగ అందో ఇంగు వందిరుక్కిరదు. నీ రామావతారంలో నీకు ఎంత దుఃఖము. అయ్యో సీతాపిరాటిని ఇలా ఎడబాయవలసి వచ్చిందే, ఆవిడ్ని ఇంత బాధ పెట్టానే అని బాధపడ్డావు కదా. ఆ దుఃఖం తీరటం కోసమని ఇలా సీతాపిరాటిలాగా ఎవరు బాధపడకూడదు అని కదా నువ్వు ఇక్కడికి వచ్చి వేం చేసి ఉన్నది. ఇంగు వందు ఇరుక్కిరదు, ఇక్కడికి వచ్చి నువ్వేం చేసి ఉన్నది, నువ్వు ఆ లోకం నుండి ఈ లోకంలోకి వచ్చి వేం చేసి ఉన్నప్పటికీ కూడా ఇదిగో మా అమ్మాయి స్థితి ఇలా ఉన్నది. ఈవిడ విషయంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావయ్యా? ఎన్నెనైందిరుందాయ్ ఇడవెందై పిరానే. ఓ తిరువిడవెందైలో వేం చేసి ఉన్నటువంటి పిరానే ఉపకారకుడా, మా అమ్మాయి విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతున్నారు తల్లిగారు ఈ పాత్రంలో. శాందముం పూణుం చందన కుழும்புం தடமுலை கணியிலும் தழலாம் போந்தவன் தெங்கல் கதிர் சுடமெலியும் பொறுகடல் புலம்பிலும் புலம்பும் மாந்தளிருமேனி வண்ணமும் பொன்னாம் வளைகளும் இறை நில்லா வெந்த எந்தனேன் இழை இவளுக்கு என் நினைந்திருந்தாய் இடவெந்தை எந்தை பிரானே. திருமங்கை ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம்.